నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనా పాజిటివ్ బాధితులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపిన ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రవాణా శాఖ మంత్రి. 3.25 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేశామని తెలిపిన పువ్వాడ అజయ్. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలో అభివృద్ధి అంతంత మాత్రమే. గ్రామాభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్న అంబేద్కర్ యూత్ సభ్యులు. విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం. పాత గోపాలపట్నంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన ప్రారంభించిన ఎంపీ ఎంవీవి. ఘరానా దొంగతనాలు చేస్తున్న MBA విద్యార్థిని అరెస్ట్ చేసిన గాజువాక పోలీసులు. 2,91,000 రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కరోనా పాజిటివ్ బాధితులను తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. వారి ఆరోగ్యం విషయంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ కరోనాను జయించి రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఏదైనా సహాయం కావాల్సి వస్తే తనను సంప్రదించమని కోరారు. ఖమ్మం జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు VDOs కాలనీ క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేటి వరకు 3.25 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి గారు 3,25,30,40,000 చెక్కులు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి తర్వాత మంత్రిగా ఆయన. అదే కాకుండా ఈ కరోనా టైంలో కూడా మరి ఎక్కడ కూడా తెలంగాణ చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, ఏదంటే అది ఆఫీస్లో కానీ, పైన CMO గారి ఆఫీస్లో కానీ ఎక్కడ ఆకుండా ఎమ్మటే చెక్కులు ఎంత రెడీ. మరి బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ నుంచి ఏదైతే లాక్డౌన్ అయిన పీరియడ్ నుంచి ఖమ్మం నియోజకవర్గం ఒకటే కాదు, జిల్లా మొత్తం తిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రం గత ప్రజా సేవలనే మరి ఏ నియోజకవర్గంలో కూడా ప్రజాప్రతినిధులు ఈరోజు మొత్తం 75 సార్. విశేషం ఏంటంటే సార్, మనది 3 కోట్లు దాటింది సార్. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఈరోజు 3,25,00,000 ఈ రోజు వరకు ఇవ్వడం. మన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు ఏది ఆకుండా 25 రోజుల్లో మనం 4 సార్లు సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది మంత్రి గారి సహకారంతో. మంత్రి గారు గుగులోత్ లక్ష్మి 60,000 UPH కాలనీ సార్. అదే దారి వెళ్ళాలని మీరు ఎదురుగానే, మీరు కూడా బయటకు వెళ్ళకండి, పక్కన తగ్గండి, దారి పండి. షేక్ అజీజ్ కాకబండ బజార్ 20,000, కాకబండ బజార్ 16వ డివిజన్ 25,000, మొక్క సాయిరామ్ 10, కాగులపాటి హేమంత్ కుమార్ అద్దంకివారి రెడ్డిపోయిన తిరుపతి రాజు 25వ డివిజన్ 42,500, బి సీతమ్మ బురాన్పురం 32వ డివిజన్ 41,50,000, కూచిపూడి భారతి 12,500 తీసుకున్నామా. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోని ఎల్కూరు గ్రామంలో అభివృద్ధి అంతంత మాత్రమేనని అంబేద్కర్ యూత్ సభ్యులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందన్నారు. నాయకులు ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలు గెలవగానే మరిచిపోవడం పరిపాటిగా మారుతోందని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని గ్రామ అంబేద్కర్ యూత్ సభ్యులు కోరుతున్నారు. జయదేవులారా, ముందుగా నా పేరు ప్రభాకర్ అన్నమాట. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలిపిన ముఖ్య ఉద్దేశం, ఎల్కూరు గ్రామంలో బస్టాండ్ నుంచి ఉదండాపురం వరకు, ఉదండాపురం రోడ్ అనమాట. బస్టాండ్ నుంచి తిమ్మక్కబాయి దగ్గరకు
బట్ నిత్యం కొన్ని వందల మంది ఇట్లా ఎందుకంటే ఇక్కడ హైవే రోడ్ 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి. బట్ కొన్ని వందల మంది ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు అనమాట డైలీ. బట్ ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు కింద పడి లేస్తూ ఉంటారు అనమాట. బట్ అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జ్ గార్డెన్ నుంచి బాలాయి రోడ్డు కూడా అనమాట. సేమ్ అక్కడ కూడా నీళ్ళు మోకాళ్ళ లోతులో కూడా ఆగుతుంటాయి. బట్ ఆ రోడ్డు కావచ్చు. బట్ ఇక్కడ నాగన్న గుడి నుంచి బట్ బ్రిడ్జ్ గడ్డ దగ్గర కూడా బట్ నీళ్ళు కూడా ఆగుతున్నాయి జస్ట్ అక్కడ కూడా. బట్ జారీ పడుతున్న నడవడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. బట్ ఈ విధంగా ఎల్కూరు గ్రామంలో బట్ నడవడానికి కూడా మా ఎల్కూరు గ్రామం మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా. గత 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఈ రోడ్డు ఎస్సీ కాలనీకి పోవడానికి కానీ, ఇటు ఉదయపురం నుంచి కర్నూలుకి వెళ్ళడానికి కానీ, అక్కడి నుంచి వచ్చే ఉదయపురం నుంచి ఇక్కడ గద్వాల్కి వెళ్ళాలన్నా ఐజేకి వెళ్ళాలన్నా ఇదే మెయిన్ రోడ్డు. ఎందుకంటే ఇది 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన సీసీ రోడ్, ప్రభుత్వంలోనూ వేసిన సీసీ రోడ్డు ఇప్పుడు వరకు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పుడు వరకు సీసీ రోడ్డు శాంక్షన్ కాలేదు. మేము సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా ఆయన మా అన్వర్లో లేదు అంటున్నాడు. ఎందుకంటే R&Bకి రోడ్డుకి సంబంధించిన విషయం కాబట్టి మేము చేసే పరిధిలో మేము చేస్తాము, కానీ మా దగ్గర లేదు. కాబట్టి మీరు వెళ్ళి ఒకవేళ కంప్లైంట్ కూడా చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి సర్పంచ్ గారు. కాబట్టి ఇది విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారుతున్న సమయంలో ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తోంది. పాత గోపాలపట్నంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వైసీపీ సర్కార్ కేవలం 40 రోజుల్లోనే వంతెన మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వైసీపీ శ్రేణులు స్థానికులు పాత గోపాలపట్నం అండర్ పాత్వే వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ ఎంబీవీ సొరంగ మార్గాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత గోపాలపట్నంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మించినట్లు తెలియజేశారు. ప్రజా అవసరాలు సమస్యలు గుర్తించి పరిష్కరించడమే జగన్ సర్కారు లక్ష్యమని ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ తెలిపారు. చాంద్రాయణగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ పక్కా సమాచారం మేరకు పూల్బాగ్ అహ్మద్ కాలనీలోని అరటి కర్మాగారంపై దాడి చేశారు. 11 మంది పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి 11 సెల్ ఫోన్లు, 11,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ చట్టంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. भाई कहाँ है पूरा लेट होगा हो ना अरे मेरा नॉन डालो भाई एक दो तीन चार पाँच छः राजेश भाई हाँ और कुछ है क्या देखो बैटरी लिखता बस नाम बोल कैसे वीडियो पता भाई अरे दूर दूर है भाई दूर दूर है ग्राफ डिस्टेंस है तो दूर दूर है लोग का नाम फटाफट लिखते हैं. ఆదిలాబాద్ జిల్లా షిరికొండ మండల్ రాయిగూడ గ్రామంలో కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే వినాయకులను ప్రతిష్ఠించి ఆదివాసీలు పూజలు చేశారు. అనంతరం ఎటువంటి ఆర్భాటం లేకుండా సాదా సీదాగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పంద్రం అమృతరావు, సార్మెడి, పంద్రం జైతు, గ్రామ పటేల్ గ్రామస్తులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ అనే రైతు 2018వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులకు రైతు స్వరాజ్య వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న ఆధ్వర్యంలో 35,000 రూపాయల విలువైన గేదెను అందజేశారు. అంతేకాకుండా రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇప్పటి వరకు 44 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 70 కుట్టు మిషన్లు, 100 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా సంగెపు బొర్రన్న మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమణ, బాలాజీ, స్వదేశ్ గ్రామ సర్పంచ్ చెన్న మహేష్ పాల్గొన్నారు. చిన్న సహాయం మా రైతుల వేదిక ఆధ్వర్యంలో. కావున ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విపరీతమైనటువంటి ఇవాళ వర్షపాతంతో విపరీతమైనటువంటి పంటలు నష్టపోయి ఆర్థిక వెనుకబడి ఇవాళ ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఈ రైతులకు అందకుండా పోతుంది. కాబట్టి రైతు స్వరాజ్య వేదిక అన్ని రకాలుగా రైతాత్మహత్య చేసుకున్న కుటుంబాలకి వెన్నుదన్నుగా ఉండి ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 44 లక్షల పైగా మేము ఆర్థిక సాయం రకరకాలు ఇవాళ 70 కుట్టు మిషన్ నుంచి ఇవ్వడం జరిగింది, 100 క్వింటాల రైస్ ఇవ్వడం జరిగింది, రకరకాల ఎకనామిక్ సోర్సెస్ అంటే ఆర్థిక పరంగా ఇవ్వడం జరిగింది, చెక్ రూపీన పంపిణీ చేయడం జరిగింది, మేకలు, గొర్రెలు వాళ్ళ రకరకాలుగా ఉన్నటువంటి ఎకనామిక్ సోర్సెస్ మనం అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి భర్తను కోల్పోయిన ఆ బాధ నుంచి తొలగించడానికి వాళ్ళ పిల్లలతో అన్యోన్యంగా సంతోషంగా ఉండడానికి చేసేటటువంటి మా చిన్న సాయమే ఈ యొక్క గీదెను కొనివ్వడం జరిగింది. ఇలా అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు స్వరాజ్య వేదిక కావచ్చు, రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఏదైతే ఉన్నారో ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి ఏదైతే 194 జీవో ఉందో దాని ప్రకారంగా స్థానిక ఎంఆర్ఓ ఉన్నటువంటి 3 మెన్ కమిటీ మెంబర్స్, అదే డివిజన్లో ఉన్నటువంటి 3 మెన్ కమిటీ మెంబర్స్ ఈ 194 జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ కుటుంబానికి 6 లక్షల రూపాయలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రైతు బీమాతో పాటు రైతు బీమా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మన ప్రీమియాన్ని సెటిల్మెంట్ చేసి వాళ్ళకి ఎల్ఐసికి ఇస్తున్నారో దానిని రైతు బీమాతో పాటు ఈ 194 జీవోని అమలుపరిచి ఈ యొక్క కుటుంబానికి 6 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నర్సాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఒక 3-4 రైతు ఆత్మహత్య జరిగాయి. వీళ్ళందరికీ కూడా ఏది కూడా 194 జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళకి 6 లక్షలు రాకుండా చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ స్థానిక ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఫ్యాక్ట్ పాయింట్ నిజ నిర్ధారణ చేసినటువంటి దాఖలు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి మానవత హృదయంతో రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి వేదన ఎంతైతుందో ఆ యొక్క డబ్బు ఆర్థిక సాయం చేసినట్లయితే వాళ్ళ కొంత మనోధైర్యాన్ని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేదా హెల్త్ పరంగా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చి ఈ యొక్క కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయాన్ని సమకూర్చవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు కోవిడ్-19 పరీక్షలు చేశారు. గజ్వేల్కు చెందిన 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో శుభ్రం చేయడానికి వాడే ట్రాక్టర్లోనే వారిని ఎక్కించుకొని ములుగు మండలం వంటిమామిడిలో గల ఆర్వీఎం హాస్పిటల్కు తరలించడం వివాదాస్పదమైంది. ఈ విషయంపై మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికుల పట్ల దయ లేకుండా ప్రవర్తించడం దుర్మార్గమైన పని అని పట్టణంలో విధులను బహిష్కరిస్తూ మున్సిపల్ ఆఫీసు ముందు సిబ్బంది బైఠాయించారు. దీనికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్పందిస్తూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఒకసారి కనుక పునఃపరిశీలన చేస్తే ఆ సంఘటనకు ముందు ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే మున్సిపల్ కార్మికులు ఫ్రంట్ లైన్ సిబ్బంది అంటే మున్సిపల్ కార్మికులు, పోలీసులు, వైద్యులు, తర్వాత అధికారులు వాళ్ళు మనకు సహకారం చేస్తూ ఉంటారు. కానీ ఈ ముగ్గురు ఉంటేనే ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా మన ఎంబడిపడ్డ మహమ్మారిని ఎంతో కొంత ప్రజలు మనము కొంచెం దూరం చేసుకోగలుగుతున్నాం. అయితే నిన్న టెస్టు చేయాలనేది ఒక మంచి ఉద్దేశం అది. ఎందుకంటే ఎవరికి ఉన్నదో ఎవరికి లేదో తెలియదు. వీళ్ళు ఫ్రంట్ లైన్ కార్మికులు కాబట్టి వీళ్ళకు టెస్టులు చేస్తే నిజంగా వీళ్ళకి ఏమన్నా సమస్య ఉంటే సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో టెస్టులకు పంపించిన విషయం వాస్తవమే. అయితే ఏదైతే మంచి ఉద్దేశంతో పంపించారో దాన్ని కొనసాగించడంలో, దాన్ని పూర్తి చేయడంలో అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా వైఫల్యం చెందిరు అనేది ఇది నగ్న సత్యం. మనం నిన్న జరిగిన సంఘటన ఈరోజు
పత్రికలలో, మీడియాలలో, వాట్సాప్లలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి నుంచి ఇలా CIT వాళ్ళు ఫోన్ చేసి మేము ఇక్కడ కార్యక్రమం నిరసన చేస్తూ ఉన్నాం, గజ్వేల్లో ఏమైనా న్యాయం జరిగిందా లేదా అని చెప్పి ఉదయం 7 గంటలకు ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంబడే దీన్ని సమీక్షించుకుంటే కనుక మన కమిషనర్ గారు చెప్పారు. ఇదే విషయం కూడా మనం కొన్ని అంశాలు అంటే మేము వివక్షగా భావించడం జరిగింది, మా ఆత్మకు శోభించింది, మా పట్ల మీరు అన్యాయం చేసిరని చెప్పేసి చెప్తున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగాల్సింది కాదు, ఏమైనా మేము కూడా చింతిస్తామని కూడా చైర్మన్ గారు కమిషనర్ ఇద్దరు చెప్పారు. కాబట్టి ఇదే విషయం మళ్ళీ మనలతో కూడా చర్చించడం జరిగింది. సరే, ఇప్పటి వరకు మనల అభిప్రాయం ఏముందంటే అందరి అభిప్రాయం మేరకు చైర్మన్ గారు కమిషనర్ గారు క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ ఒక్కసారి మినహాయిద్దాం. అదే రూపంలో రేపు రాబోయే కాలంలో ఏం జరిగినా కానీ ఖమ్మం నగరం 5వ డివిజన్లో ముమ్మరంగా కొనసాగుతున్న ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ అతి త్వరలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభిస్తారని వెల్లడించారు. ఖమ్మం నగరంలో ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ఉన్న డివిజన్ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వాకింగ్, యోగా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు లాంటి సౌకర్యాలు ఏర్పడతాయి అన్నారు. కానీ దీంట్లకు ఇది రాదనుకుంటా కదా, LSP కంటే నీళ్ళ వరకు రావు. చెట్లు మంచిగా ఇప్పుడు అన్న చెట్లు ఆ చెట్లన్నీ ఉంటాయి, మనం అదనంగా మళ్ళీ పెడతాం అంతే. అదనంగా చెట్లు పెద్ద ఇప్పుడు ఇక్కడ చెట్లు పెట్టడం చేయాలంటే నువ్వు పుండి చెప్తావు కదా, మట్టి ఏరే మట్టి తెచ్చిపోయా రంగారావు. ఇది ఫెన్సింగ్ ఇక్కడ దాకా వెళ్ళాలా? ఓకే, లెఫ్ట్ సైడ్ అక్కడ పెట్టినట్టు అక్కడ ఫెన్సింగ్ వాటర్ సైడ్ అంతే. ఓకేనా? 90 లక్షల రూపాయల నిధులతో పలు బస్తీలలో ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రారంభించారు. అనంతరం 8 నెలల క్రితం స్కూల్ గేటు పడి చనిపోయిన రాజేష్ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సురేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు కృష్ణమోహన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో అన్నా అన్నగాని నేను ఉన్నా అని స్పందించే గొప్ప నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్న గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బోరబండ డివిజన్లో మెట్రో వాటర్ బోర్డు సివరేజ్ లైను, అదేవిధంగా వాటర్ లైన్లను దాదాపు 98 లక్షలు, దాదాపు అంటే 1 కోటి రూపాయల వర్క్స్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలన ఒక పిల్లవాడు నాట్కో స్కూల్ దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ యొక్క గేటు కూలటం వల్ల చనిపోవడం జరిగింది. దాదాపు 8 నెలలు అయింది. మేయర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఆ కుటుంబ సభ్యులను 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు పగలనక రాత్రనక హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం నడిపిస్తున్నట్టు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు యువ నాయకుడు, భవిష్యత్తు తెలంగాణ నాయకుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగరంలో ప్రతి స్లమ్ ఏరియాలో వాటర్ లైను, సివరేజ్ లైను, రోడ్లు సీసీ రోడ్లు కాకుండా బీడీసీసీ రోడ్లు. ఒకప్పుడు ఇక వీకర్ సెక్షన్ అంటే వెనకబడ్డ ప్రాంతంగా ఉంటుండే, కానీ ఈరోజు వీకర్ సెక్షన్ డెవలప్డ్ సెక్షన్గా తయారు కావడం జరిగింది. దాదాపు 98 లక్షలతో సివరేజ్ లైన్లనే మెట్రో వాటర్ బోర్డు తరపున ఇక్కడ ఏర్పాటు చేసుకో మెట్రో వాటర్ వాళ్ళకి సివరేజ్ వర్క్ను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చిన్న ఆపద వచ్చినా కూడా పూర్తి కూడా ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఘరానా దొంగతనాలు చేస్తున్న నిందితుడు పోలీసులకు చిక్కాడు. గాజువాక పరిసర ప్రాంతాలలో పలు చోరీలకు పాల్పడ్డ నిందితుడు నడింపల్లి వినోద్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ బాబు కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కాళ్లకూరు గ్రామానికి చెందిన నడింపల్లి వినోద్ రాజు MBA చదువుకున్నాడని, ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గత ఏడాది విశాఖ వచ్చి స్నేహితులతో కలిసి
చేసి గాజువాకలో అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అప్పుల బాధలు పెరగడంతో దొంగతనాలు మొదలుపెట్టాడన్నారు. నిందితుడు రాజు 7 చోరీలకు పాల్పడ్డాడని డీసీపీ సురేష్ బాబు తెలిపారు. అరెస్టు చేసి నిందితుడి నుంచి 2,91,000 రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత 2 నెలలుగా ఈ నైట్ హెచ్బి హౌస్ బ్రేకింగ్స్ ఒక 7-8 అయ్యాయి. దాంట్లో మన సిఐ సూర్యనారాయణ గారు, ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఒక టీముని, ఎస్ఐస్ని, వీళ్ళందరినీ ఒక టీంని కాన్స్టిట్యూట్ చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసాం. అందులో మనకి 7 హెచ్బి కేసులు అయ్యాయి. అందులో విపరీతంగా మన మానిటర్స్, కంప్యూటర్ మానిటర్స్, సిపియూస్, కెమెరా, ఈ ట్యాబ్స్, ఒక ఇంట్లోనైతే ఒక 5 తులాల బంగారం, 5 కేజీల వెండి ఈ పోవడం జరిగింది. అయితే వీళ్ళ దర్యాప్తులో భాగంగా ఒక నడింపల్లి వినోదరాజు అనే 26 సంవత్సరాల వయసున్న ఎంబీఏ స్టూడెంట్ ఈ నేరాలు చేస్తున్నట్టుగా దర్యాప్తులో తెలిసి ఆయనని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈయన భీమవరం వాస్తవ్యులు. ఇతనికి సుమారు ఒక 7-8 లక్షలు అప్పుల పాలైపోయాడు. ఉద్యోగాలు దొరక్క అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఇక చేసేది లేక ఈ యూట్యూబ్లో నేరాలు ఎలా చేయాలి అని చెప్పి చూసి ఒకటి ప్రాక్టీస్ చేశాడు, సక్సెస్ అయింది. ఇంకా వర్షం చేయటం మొదలుపెట్టాడు. ఈ సాంకేతికమైన ఆధారాలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఎస్ఐ జి వెంకట్రావు గారు, బివై నాయుడు ఏఎస్ఐ గారు, వి వెంకట్రావు ఏఎస్ఐ గారు, ఈ అప్పారావు కానిస్టేబుల్ గాజువాక, జయేంద్ర కానిస్టేబుల్ గాజువాక, రమేష్ బాబు కానిస్టేబుల్ గాజువాక, వీరందరూ కలిసి గుడివారు చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ సిస్టమ్స్ మన గాజువాకలోనివే. ఒకటేమో చిట్టినాయుడు కాలనీలో ఒకడే అవ్వండి. ఎంత సార్ టోటల్? 3.5 lakhs ప్రాపర్టీ. గతంలో నేరాలు చేయలేదు. చెప్పాను కదా, ఇతనికి ఉద్యోగాలు దొరక్క అతనుకున్న ఆస్తులన్నీ అమ్ముకుని 7.5 lakhs అంత అప్పుల పాలు అయిపోయాడు. ఆ అప్పులు రాలేదు. చివరికి ఎలా బ్రతకాలని చెప్పి యూట్యూబ్లో చూశాడట ఎలా నేరాలు చేయాలని. 1-2 సక్సెస్ అవగానే స్టార్టెడ్ సార్. లోపలే ఉన్నాడా అక్కడి నుంచి వచ్చాడు? భీమవరం అంటే ఇతను నేటివ్ ప్లేస్. ఇక్కడ వైజాగ్ ఉద్యోగం కోసం వచ్చాడు. ఏవో చిన్న ఉద్యోగాలు చేశాడు. వాటి వల్ల అతనికి అప్పులు అవ్వడం వల్ల చేయలేక మానేసి ఇది చేయడం మొదలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా పాజిటివ్ బాధితులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపిన ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రవాణా శాఖ మంత్రి. 3.25 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేశామని తెలిపిన పువ్వాడ అజయ్. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలో అభివృద్ధి అంతంత మాత్రమే. గ్రామాభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్న అంబేద్కర్ యూత్ సభ్యులు. విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం. పాత గోపాలపట్నంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన ప్రారంభించిన ఎంపీ ఎంవీవి. ఘరానా దొంగతనాలు చేస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్ చేసిన గాజువాక పోలీసులు. 2,91,000 రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.